హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది చూడండి, మనం ఆవులకి గోమాతలో 3000 కోట్ల దేవతలు అనేది ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా కొంచెము ఆహారం అనేది ఇచ్చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వీడియో అనేది. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూస్తే కొంచెం బాగుంటుంది. లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఆవుల సంఘంలో గోమాతలకి ఈ విధంగా ఆహారం కానీ, ఉలవలు కానీ, శనగలు కానీ, కూరగాయలు కానీ, అరటిపండ్లు కానీ, క్యాబేజీ కానీ, క్యారెట్ కానీ మనకు తోచిన ఆహారం అనేది ఇస్తే చాలా బాగుంటుంది. ఇంక వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి చూడండి, సాయిబాబా టెంపుల్ 13వ వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబాకి ఈ విధంగా ఫస్ట్ లైన్ బుచ్చే తోట కట్ట దిగాక ఫ్రెండ్స్ ఫస్ట్ లైన్ ఉంటుంది. అక్కడ గత 13 సంవత్సరాల నుంచి సాయిబాబాకి భజనలు అనేది జరుగుతున్నాయి. సాయిబాబాకి వార్షికోత్సవం ఆ లైను ఇదే విధంగా ఉంది. చిన్నలు పెద్దలు అందరూ చాలా బాగుంటుంది ఇక్కడ అనేది. ఇంకా లోపలికి వెళ్దాము రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సాయిబాబా టెంపుల్ని పువ్వులతో దత్తాత్రేయుడు పువ్వులతో అలంకరణ ఈ విధంగా చేశారు. లిల్లీ పువ్వులు, బంతి పువ్వులు, చామంతులు, గులాబీలు. లోపల వచ్చేసి ఈ వెండితో ఉంది ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్. ఇక్కడ 10 రూపాయలు అనేది రాముల వారు లక్ష్మణుడు, శ్రీరాములు లక్ష్మణుడు కూడా ఉన్నారు. ఇంకా లోపల వచ్చేసి చూడండి, వచ్చిన చిన్నలు పెద్దలు అందరూ ఈ విధంగా ఉంది. లోపల సాయిబాబాకి సంబంధించిన అన్ని పాటలు అనేవి సాయిబాబా పాటలు పాడుతూ ఉన్నారు. లోపల సాయిబాబాకి సంబంధించి దత్తాత్రేయుడికి 10 రూపాయలు ఇదే విధంగా పాటలు అనేది 6, 8, 9 పాటలు సాయిబాబా సాయిరామ్ సాయిరామ్ ఓం సాయిరామ్ అని ప్రతి గురువారం రోజు ఇక్కడ పూజలు అనేది బాగా చేస్తారు. రొట్టెలు, శనగలు కూడా పంచుతారు. గత 13 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది. అంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ బుచ్చే తోట కట్ట దిగంగానే లొకేషన్ అనేది చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా వచ్చేసి ఇటు పక్కన 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆకాశానికి అద్దినట్టుగా 2 ఉన్నాయి గుడికి పక్కనే. కింద చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఉంది దిమ్మె. ఆ తర్వాత కుక్కలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి 2. సాయిబాబా అంటే సాయిబాబా భజనలో సాయిబాబా భజనకి ఆయన దగ్గర కుక్కలు కూడా ఉంటాయి. కుక్కలు అదే విధంగా ఉన్నాయి. ఇంక ఇక్కడ 13వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరూ చూడండి కానుకలు మనకు నచ్చినప్పుడు ఇచ్చుకొని భోజనాలు కార్యక్రమం కూడా ఉంది ఫ్రెండ్స్. భోజనాలు కార్యక్రమం ఉంది. ఇది లైన్ మొత్తం చూడండి. మంచిగా వంట అనేది తెల్లవారుజామున 5 గంటల సమయం నుంచే, అంటే ఒక కార్యక్రమం సాయిబాబాకి ఇదే విధంగా భక్తులు పెద్దవాళ్ళందరూ కలిసి పులిహార, కేసరి, స్వీటు, అప్పడం, ఆలు శనగల కర్రీ, ఇంకా అదే విధంగా రసము, సాంబారు, పులిహార, వైట్ రైసు, ఉప్పు మిరకాయ, అలా రకరకాలుగా భోజనాలు అనేది కూలింగ్ వాటరు. బఫయే వచ్చేసి జెంట్స్కి విడిగా ఇటువైపు, లేడీస్కి ఇటువైపు, 2 వైపులా బఫై సిస్టమ్ అనేది ఈ విధంగా ఇస్తరాకు ఇచ్చేసి
పెద్దల సమక్షంలో ఇదే విధముగా ఆ కార్యక్రమం అయినాక చూడండి ఫ్రెండ్స్, స్వీటు ముందుగా తొలిగా స్వీటు పెట్టారు ఇస్తరాకులో. స్వీటు, పులిహార, వైట్ రైసు, గోంగూర, అట్లాగా పప్పు, సాంబారు, అప్పడం, వడియాలు అంటారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా పూజ అనంతరం అయినాక ఆ సందర్భంగా సాయిబాబాకి, దత్తాత్రేయుడికి ఈ విధంగా గురువారం పూట ప్రతిరోజు ఇదే విధంగా పూజలు అనేది జరుగుతాయి సాయిబాబాకి. ఇక్కడి నుంచి కూడా మనం కాశీకి వెళ్ళటానికి కూడా టూరిస్ట్ బస్సులు కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఈ విధంగా వీడియో అనేది తీశాను. ఇక్కడ చాలా చాలా ముందుగానే డెవలప్ అనేది బాగా ఉంది, డెవలప్ జరిగింది. అంతకుముందు ఈ ఏరియాలో చిన్న చిన్న పెంకుటిల్లు ఉండేవి. ఇప్పుడు ఎటు చూసినా 2-3 స్టేర్లు 5 స్టేర్లు అట్లా బిల్డింగ్లు డాబాలు కట్టేసేసారు. అంతకుముందు పెంకుటిల్లు ఉండేవి, మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇంకా వాటర్ అనేది ఇచ్చేసినాక భక్తులందరూ భోజనం చేసుకొని రోజు సాయంకాలం పూట, ఉదయం పూట 6 గంటల కానించి 11-12 దాకా ఉంటుంది. సాయంకాలం సమయాన 5 నుంచి సాయంత్రం 10 దాకా ఇక్కడ పూజలు సాయిబాబాకి, దత్తాత్రేయుడికి పండగలప్పుడు గురు పౌర్ణమి రోజున చాలా విశేషంగా జరుపుకుంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.